మనం రకరకాలుగా డబ్బుని ఏ విధంగా ఉపయోగించాలో అని ఆలోచిస్తూ ఉంటాం. బ్యాంకుల్లో పెట్టే కంటే ఎవరికైనా వడ్డీకి ఇస్తేనో లేదంటే ఏదైనా భూమిని కొంటేనో పెరుగుతుంది కదా, బ్యాంకులో పెట్టిన దానికంటే మనకి ఎక్కువ మొత్తంలో వస్తుంది కదా అంటూ రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటారు. ఇదే విధంగా ఎక్కువగా భూములను కూడా కొంటూ ఉంటారు. ఒక్కొక్క చోట ఒక్కొక్క రకమైన విలువ కలిగి ఉంటుంది భూమి. కొన్ని చోట్ల లక్షల్లో ఉంటే కొన్ని చోట్ల కోట్లలో విలువ చేస్తూ ఉంటుంది. అదేవిధంగా కొన్ని ప్రదేశాలలో మనం కొనడానికి కూడా అవకాశాలు లేకుండా ప్రభుత్వాలు ఆంక్షలు విధిస్తూ ఉంటాయి. ఆ తరహాలోనే కొన్ని ప్లేస్లలో ప్రభుత్వం విధించిన ఆంక్షలకు అనుగుణంగా వారు ఎంత అమ్మాలో ఎంత అమ్మకూడదో అంటూ నియమాలు కూడా ఉంటూ ఉంటాయి. ఒక్కోసారి ఆ నియమాలు ఉల్లంఘించడం వల్ల కూడా సమస్యలు ఎదురవుతాయి. అలాంటి ప్లేస్లలో ప్రభుత్వం ఉల్లంఘనలను ఎత్తివేసినట్లయితే ఏమవుతుంది అంటే ఈ ఉదాహరణనే తీసుకోవచ్చు. టాయిలెట్ విలువ ఏకంగా 2 కోట్లు. ఏంటబ్బా ఇంత విలువ, 2 కోట్ల టాయిలెట్టా అనుకుంటున్నారా? దాని గురించే మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఎవరైనా ఈ టాయిలెట్ కొనుగోలు చేస్తే దాని ధర తక్కువ సమయంలోనే 4-5 రెట్లు పెరుగుతుంది. దీంతో టాయిలెట్ను కొనుగోలు చేసేందుకు కొనుగోలుదారులు బారులు తీరుతున్నారు. మరుగుదొడ్డికి కోట్లు ఎందుకు ఖర్చు అవుతుంది? దాని ప్రత్యేకత ఏమిటి? ఈ స్థలం ఎక్కడ ఉంది అని ఆశ్చర్యపోతున్నారా? ఆ సంగతి తెలుసుకుందాం. వాస్తవానికి ఈ టాయిలెట్ బ్రిటన్లోని కార్న్వాల్ ప్రాంతంలోని సాల్టాష్ టౌన్లో ఉంది. ఇది నాగరిక ప్రాంతంగా పరిగణించబడుతుంది. ఈ ప్రాంతం సముద్ర తీరంలో చాలా అందంగా ఉంటుంది. అందుకే ఇక్కడ ప్రాపర్టీ ధరలు చాలా ఎక్కువగా ఉంటాయి. డైలీ మెయిల్ నివేదిక ప్రకారం సాల్టాష్ టౌన్లో నిర్మాణ పనులను ప్రభుత్వం గతంలో నిషేధించింది. అయితే ఇప్పుడు ఈ నిషేధాన్ని ఎత్తివేశారు. అందుకే ఇక్కడ ప్రాపర్టీ ధరలు ఆకాశాన్ని అంటాయి. ఇక్కడ సౌకర్యాన్ని బట్టి 4 గదులు ఇల్లు కట్టుకోవచ్చని, దీని ఖరీదు దాదాపు 10 కోట్లు ఉంటుందని ప్రభుత్వం చెబుతోంది. ఇప్పుడు 2 కోట్లకు అమ్ముతున్న మరుగుదొడ్డిలో కూడా ఎవరికైనా కావాలంటే 4 పడక గదుల ఇల్లు కట్టుకొని ఇల్లు కట్టిన వెంటనే దాని ధర 5 రెట్లు పెరుగుతుంది. నివేదికల ప్రకారం ఈ టాయిలెట్ అటువంటి ప్రదేశంలో ఉంది. ఇక్కడ నుండి దుకాణాలు లేదా ఇతర సౌకర్యాలు తక్కువ దూరంలో ఉన్నాయి. ఇక్కడ 3 అంతస్తుల వరకు ఇల్లు నిర్మించుకోవచ్చు అని ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇక్కడ 2 కార్లు పార్కింగ్ కూడా ఉంది. చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇక్కడ చుట్టూ పచ్చదనం ఉంటుంది.